భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఎల్లుండి కూడా ఆధార్ కేంద్రం నిర్వహించబడుతుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక అధికారులు కోరారు. పెద్దలకు పిల్లలకు వేరువేరుగా ఆధార్ కార్డులు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక ప్రజలు విద్యార్థులు మారుమూల గిరిజన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మణుగూరులోని గిరిజన భవన్లో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మణుగూరు, పినపాక, మశ్వాపురం ఈ మండలాలకు సంబంధించిన ఆధార్ అప్డేట్స్ చాలా మంది కలెక్టర్ దరఖాస్తు చేసుకుని ఉన్నారు. కలెక్టర్ దీంట్లో దృష్టి ఉంచుకొని నియోజకవర్గంలోని ఈ మండలాలన్నింటినీ ఆధార్ అప్డేషన్ చేయడం కోసం ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చే వాళ్ళంతా కూడా ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిన వాళ్ళంతా కూడా మీకు మీ పిల్లలు అయితే బర్త్ సర్టిఫికేట్, అదే మాదిరిగా ఇంత ముందు ఉన్నటువంటి ఆధార్ కార్డు, తర్వాత మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్, అదేవిధంగా నేమ్ చేంజ్ చేసుకోవాలంటే మీకు నేమ్లో కరెక్షన్ చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్, ఓటర్ ఐడి కార్డు, 10th క్లాస్ చదువుతుంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఇవన్నీ ఒరిజినల్స్ తెచ్చుకోవాలంటే అందరూ దయచేసి అందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే అవసరం ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ తెచ్చుకుంటే ఇక్కడ స్కాన్ చేసి మళ్ళీ మీ డాక్యుమెంట్స్ మీకే ఇస్తారు. కాబట్టి అందరూ దయచేసి మీ అవసరాన్ని బట్టేసి ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అందరూ విధిగా తెచ్చుకొని, చిన్నపిల్లలకి ఆధార్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే తల్లిదండ్రులు మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా వాళ్ళ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొని రావాలి. ఎవరైనా ఒకరోజు సరిపోతుంది.